ఎందుకు మరి ఇప్పుడు ఆగొద్దులే వద్దురా రివర్స్ అన్నీ అయిపోయింది అందులో పెట్టాం. సో ఈరోజు బీటీఎస్ ఏంటంటే ఆ రోజు నైట్ టైం జిగురిని రోడ్డు మీద నుంచి పెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది బీటీఎస్ ఇట్లా ఎన్ని చేసిండు దేవుడా, అందరికంటే ఏది ఘోరమైన ఎక్స్పీరియన్స్. అన్నిటికంటే మిమ్మల్ని ఆ బండితోనే బ్రేక్ చేసేసిండు చూడు, అది వాడు తెలివి. ఏం తెలివి, జస్ట్ సెకండ్ వెనకకెళ్ళి కేప్ అనే కేస్తుండే తగ్గుతుండే స్కార్పియో అయింది. అది ఇట్లా బండి షేక్ అయి చూసినావా? వాళ్ళేమో 5 ఉన్నారు, వాళ్ళకి ఎక్కుతావా నువ్వు, వాళ్ళు ఎందుకు నేను కూడా వస్తారు, నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పినా కదా నీకు, అందుకోసమే నాడు మీ ఇంటికి పోదామంటాడు. మా ఇల్లు ఇక్కడనే అని అంటాడు. ఆ గల్లీలో వాళ్ళ ఇల్లు అంట, నేను బండి ఎక్కించుకున్న గల్లీలో. కానీ కొంచెం కూడా భయం లేదు, రోడ్ల మీద ఉన్న ఒక పరద అడ్డంకి కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు వాడు. 3 ప్లేసెస్ ఆపిండు చూసిరా మీరు, బ్రిడ్జ్ కు ముందు ఒకసారి, ఇక్కడ మీరు ఇందాక కార్ తీసుకొని వచ్చారు చూడు, ఏడా అంట పరద వెనక పోదామని అన్నాడు వాడు. మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్ అయితే బిల్డింగ్, అది మాదే, ఏం కాదు లోపలికి పోదామని. చాలే అన్న, తక్కువ వస్తుంది. అప్పటి నుంచి పెట్టినాను ఏ వద్దు పని చేసానా అంత వచ్చేయండి. అలవాళ్ళ పిలిచింది వచ్చాను. అలవాళ్ళు కదా కాదు, లాలపెట్టింది. మనన్న పట్టుకొచ్చి ఫోన్ పెట్టేసాడు, ఇంకో లారీ కాడు మనన్న వచ్చేసాడు. మనన్న ఆల్రెడీ డైరెక్ట్ ఏముండదు, ఇంకా కటింగ్ ఏముండవు, నీకు కటింగ్ చేస్తాడు. ఎక్స్పీరియన్స్ చెప్పి ఎలా ఉందో? ఎక్స్పీరియన్స్ అంటారు అన్నది, మరి ఏమంటారు? భయంకరమైన దాన్ని ఏమంటారు, ఒక ఆడపిల్ల ప్లేస్ లో పక్కన పెట్టు. ఎక్కడ బాగా అనిపించింది అంటే వాళ్ళ నలుగురు వచ్చేది, అది బాగుంది. అమ్మో అది ఇంకా ఘోరం. నువ్వు దేవుడా ఈరోజు వీడియో మొత్తం భయపడుకుంటేనే చేసాయి. దేవుడా అవి కొడుతుండే. మీరు ఇక్కడ నన్ను వదిలేసి వేరే ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఎప్పుడు ఏమన్నారు ఈడున్నారు పోలీసు వాళ్ళు, అలా అందుకుని వాళ్ళని తప్పదా వెనకకి రండి అని చెప్పి అలా నేను చెప్తే పోలీసు వాళ్ళు వచ్చినట్టే ఆమె ఎక్కించుకొని రండి అంటే అందుకని మీకు ఎక్కించుకున్నారు. నేను అప్పటికి నడుస్తున్నా, లారీలకి 2 దిగిరు, నా వెనకాల వస్తూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు వచ్చారు అదే అర్థం కాదు, వాళ్ళు ఎందుకు వచ్చారు. ఎందుకు వస్తారు? చీర కట్టినవుగా, నల్ల చీర, మళ్ళీ నల్ల చీర వేసుకునే కాపు. ఇలాంటి యాక్టింగ్ చేసే ఒక మళ్ళీ నలుగురు దగ్గర దింపేస్తాం. వేరే దగ్గర వద్దు, నలుగురు దగ్గర దింపేద్దాం. వద్దు రాయరా, అబ్బాయిల కంటే వాళ్ళ దగ్గర దింపేయడం పడుతుంది. కొట్టుకోటి చంపుతుంది. కొట్టుడా దేవుడా, ఒక్కొక్కరికి వాళ్ళ కోపం చూసా ఎట్లుండేనో, రాళ్ళు పట్టుకొని వచ్చినారు వాళ్ళు. కొన్ని సంవత్సరాలు వెళ్తున్నారు అక్కడ. ఎవరిని ఏ విషయంలో తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే ఎవరిని ఉద్దేశించింది అయితే చేసింది అయితే కాదు కదా, నీ కోసం చేసింది ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఒక డేర్, సోషల్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి. ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు అవుతుంది? ఆబ్వియస్లీ. సో గైస్ అందరు కూడా బయట సేఫ్ ఉండండి, గర్ల్స్ బాయ్స్ అని కాదు, అందరు సేఫ్ ఉండరు. ఎవరికి దాన్ని ఏమంటారు, ఎవరికి రక్షణ లేదు. చేసేస్తున్నాం మన, నాకు అది చేయాలి అవసరం లేదా? బీటీఎస్ ఇది, బీటీఎస్ ఇది అవునా? ఇట్లా చేస్తానే అన్న, ఈసారి ఆపన్న, ఇద్దరం నిల్చుంటాం.
హర్ష నా బాయ్ ఫ్రెండ్, నేను బాయ్ అయినా సరే నాకు తెలుసు చాలా సార్లు రూమ్ రమ్మన్నా ఉంటా. ఏడికైనా రమ్మంట నేను. రమ్మంటావు మరి. చూడు రావా అంట. ఇప్పుడు ఇట్లా చేయలే ఇప్పటిదాకా మరి. రమ్మన్నా పోతే అయిపోతుండే. మన వాళ్ళతో ఎంత కామెడీ చేసినా అది కామెడీ వరకే ఉంటది కాబట్టి అది ఆ ధైర్యంతో చేస్తాం అంతే. నిజంగానే చేస్తామా, కానీ కట్టపత్రం చెయ్య, భయం అవుతుంది. కట్టపత్రం నేనేనతో నేను అసలు మధ్యలో ఎందుకు వచ్చినా అనుకుంటున్నాను. దవడకు చేయబెట్టి పాపం చూడగా ఒకసారి వేరే ఒకసారి ఆయన పొజువులుగా తీసుకొచ్చారు ఆయన ఇంటికి పోయినా అనుకుంటుంటే మజా వచ్చింది దానికి. అవునా కదా, మీరు మధ్యలో డైలాగ్ అన్నారు కదా, ఏంటది ఏం ఫీల్ ఉందా ఏదో అన్నారు. ఏం ఫీల్ ఉంది ఎందుకంటే కేపానకి జిగురు మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది ఇప్పుడు. చూసినా కేపాన ప్రతి దగ్గర ఉరుకుతూనే ఉన్నారు. ఇటు పోదామా, ఇటు పోదాం తిరిగేందుకు. ఎంత దూరం పోతా ఉన్నారు లెఫ్ట్ కొట్టి యూటర్న్ ది అన్న, మొత్తం రాంగ్ రూట్ 2 కిలోమీటర్ ఉంది. రాంగ్ రూట్ చాలా దూరం. ఈయన ముంగట్టు ఉంటుంది. ఎందుకు పట్టుకొని వచ్చినావుగా. మళ్ళీ అట్లా కాదు, మల్లెపూల సెంటు వైట్ గోల్డ్. హర్ష. అనా అట్లా కాదు, వాడు వాడు స్టెంట్ కొట్టి చూసినావా, అట్లా గల్లీలో దూరిపోయిన ఇంకో సన్న గల్లీలోకి ఇంకా మనం ఏం చేయలేము. ఆ సన్న గల్లీలకెళ్ళి బయటికి తీసుకొచ్చిన అంటే ఏమని చెప్పినావు. ఇంకో గల్లీలలో వద్దు, ఫ్యామిలీస్ ఉంటాయి, కొడతారేమో ఎవరైనా వచ్చి అనగానే వాడు భయపడి ఇంకా బయటికి తీసుకొచ్చిండు. వాడు డైరెక్ట్ గల్లీలలో చెప్పిండు, మీ దగ్గర నుంచి నన్ను తప్పించినాక తెలుసా మెయిన్ రోడ్ మీద తీసుకోవాలి. ఏమన్నాడు, ఎట్లా ఆ గల్లీలలో నాకు అర్థం కాకనే ఈ గల్లీలోకి వచ్చినామో ఏమో తెలియక. అరే ఆ రికార్డింగ్ లో వచ్చుంటదా అండి ఎట్లా ఇచ్చినా అన్నాడు చూడు. వచ్చింది. ఏమన్నాడు, చీటా ఎట్లా ఇచ్చినా చూసావా అని అన్నాడు. చీట్ అవుతుంది రేపు పొద్దున. హారిక నెంబర్ లేకపోతే మాత్రం నేను ఏమి ఊహించుకోవాలో అర్థం కాదు ఇప్పటికీ కూడా. నోట్లు లేదా ఎవరి నెంబర్ నోట్ ఎందుకని ఎందుకంటే సేవ్ చేసుకోవాలి నెంబర్ నువ్వు వైఫై అన్నావు. ఎవరి నెంబర్ కానీ మేనేజర్ నెంబర్ నోటెడ్ ఉంది తెలుసా. 9 మళ్ళీ పొద్దున అరే అవును, నేను నోటెడ్ ఉంది కదా. అసలు ఆ టెన్షన్ ఎవరికి అలా అర్థం కాక ఆ పిల్లకి చేసిన వెంటనే ఫస్ట్ కాన్ఫరెన్స్ పెట్టి కట్టపకైనా ఆశకైనా కట్టపనేమో ఫోన్ ఎత్తుతలేడు. ఫోన్ బండి స్కూటీ తీసుకొని కొడుతున్నా తెలుసా, వాడిని ఫోన్ చేసి స్కూటీ తెప్పించుకొని నేను చెప్తాను వీళ్ళకి రైట్ కొట్టుండ్రా అంటే ఒకటో వాళ్ళు సీదా కొట్టేసారు. మనకు రైట్ కొడితే అప్పుడే దొరకకుండేనా. నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. నెంబర్లు ఏమో అందరికి దాంట్లో ఉన్నాయి. మంచి పని చేసిన ఇంకో ఫోన్ పెట్టుకో, లేకపోతే రేపు పొద్దున కట్టబట్ట ఏమో గొడవ అయి ఉండేది కానీ పక్క వాడు 2 కొట్టినా ఒకటైనా కొడుతుండే. ఏం కొడుతుండే వాడు ప్లాస్ మ్యాన్ అసలు. వాడు ఎట్లుండు, వాడు ఎట్లా ఉరుకుతున్నా అసలు. వాడు అంత పెద్ద అయినా కూడా తాగి ఆ బుల్లెట్ అమ్మో వాడు ఉరుకుతున్నాడు కదా, ఏడ ఉరికిండు, ఉరుకుడు కాదు బుల్లెట్ మీద వాడు తాగిన మైకం ఏడ పడేస్తాడని మాకు భయం. మేము లారెన్కి వచ్చింది అని తెలియదు కదా. నాకే తెలియదు. నువ్వు వెనుకకి వెళ్ళిపోగా మేము కెమెరా తీసుకొని వచ్చేసినాం. ఆయన కట్టప్ప నువ్వు కెమెరా చూసుకొని వెళ్తున్నావు, రప్ప ఉడకాలి ఏమన్నా మన రబ్బరా పురుకుతే వాడు చూస్తే ఇక అసలుకే అప్పుడే వెళ్ళిపోతాడు. అదే అటు వెళ్ళకంటే ఇటు వెళ్ళరు నాయనంటే అటు వెళ్తున్నాం. అక్కడ వెళ్తాను సీజన్ నీడలో కనిపించదా మావి అవి పడుతున్నాయి షాడోలు కానీ పడుతున్నాయి. వాడు నేను నుంచి మీ కార్ మీదే దిగబెట్టిండు వాడు. అదే కారు మన వెనకాలనే వస్తారు, మన వెనకాలనే వస్తుంది ఆ కారు. ఏ కారు అది అంతే మేము వచ్చాం కదా, అందుకే పక్క అది అప్పుడు ఏమన్నారు పక్క అరే మనం పోయి అడిగిందే మంచి పని అయింది. డౌట్ లా క్రియేట్ అయింది దానికి. డౌట్ రాలేదు తర్వాత అడిగి. అవును. వీళ్ళు ఇక మానలక్కని అనుకోరు. ఆశ పడుతుంది. ఎందుకంటే ఒక డైలాగ్ అన్నాడు, 5గురితో ఎందుకు ఒకరితో రా అని చెప్పి. నేను చేస్తాను ఒకటి. హారిక జిగురు పని అయిపోయింది. జిగురు పని అయిపోయింది. వాళ్ళు ఎత్తుకొని పోయాడు ఒకడు, దొరుకుతలేదు. నువ్వు లొకేషన్ పెట్టింది ఆడికెళ్ళి మిస్ అయిపోయింది. ఆమె ఫోన్ కలుస్తలేదు. నిజంగా ఓ పిచ్చిదానా, నీకు ఎందుకు ఫోన్ చేసి చెప్తా.
అన్న కూడా ఫోన్ చేసి చెప్పినాం మేము. అరే పోతే పోనీ దాని గురించి ఎందుకు మనకి హారిక కూడా ఇష్టమే లేదు. ఏ అట్లా ఫోటో అంటావన్నా? ఏ ఊరుకా హర్ష ఊరుకో. వీడియో కోసం పోయింది అన్న అరే ఈ ప్లేస్ లో నిజంగా స్పందన పెట్టుంటే ఎలా ఉంటది? హారిక ఆరికే పెట్టారు రేపు నెక్స్ట్ రేపు ఏమైంది వీళ్ళు ఏమంటారు, ఏం కాదు అంటారు. ఫోన్ కలిస్తే ఫోన్లో ఛార్జింగ్ అనే పెట్టుకోలే కదా హారిక. హర్షనేమో బాధపడుతుండు, ఏడుస్తుండు. నీ యాశాలో అవుతుండే అడుగు నీ నెంబర్ లేకపోతే నీ నెంబర్ లేకపోతే ఘోరంగా తీసుకుపోయింటే తల్లి వాడు 100 స్పీడ్ ముసలోడు మళ్ళాడు బుల్లెట్. చేసాం నిజంగానే వీడియో వీడియోలో ఖాళీ అనుకుంటుంది హారిక. అట్లాంటి వాళ్ళే తలిగిరి మొత్తం ఒక్కరు కూడా మంచోడు తలగలే. అట్లా అంటారు ఆడపిల్లల్ని ఇంత కూడా సిగ్గులేదా నీకు? ఒక ఆడపిల్లని ఎట్లా అంటావు చెప్పు నువ్వు కడవా? దొరికిందా నువ్వు అనలేవు, నోటికి మాటలు రాలేవు. కెమెరా పెట్టగానే కప్పాలు కొడుతుంది. ఎప్పటికీ ఒకటే లెక్క ఉండాలా? ఇప్పుడు ఎన్నో మహిళా సంఘాలు చూస్తా ఉంటాయి. మహిళా సంఘాలు వీళ్ళు వచ్చారు రాదా? అన్న బండి మీద ఉండాలి. వచ్చిండు BMW వచ్చింది. సారీ అన్నా వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోదాం. రేపు పొద్దున 5 అవుతుంది. ఏం కాదు, అంత దిగండి గుస్సాయిస్తా. ఇక ఫోన్ తీసుకొని మళ్ళీ మీరు వచ్చినప్పుడు ఇప్పుడైతే వీడియో చేసుకుని మనం వచ్చినమాట. Hey Siri, what's the time? 2:30. It's 2:29 a.m. 2:29. లోపల రా. ఇప్పుడు చూసినట్టయితే ఒక్కొక్కరి ముఖ చిత్రాలు చూడండి ఎట్లా అయిపోయింది. లోపలికి బాగానే పిలుస్తున్నాం జిగురు. మాట్లాడు లోపల. నాకు ఈ టైంలో సిరే తప్ప ఎవరు రెస్పాండ్ గారు. సిరే నా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్నీ సిరే. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? నా గుడ్ మార్నింగ్. మనం కలిసి వెళ్ళిపోవచ్చు. జస్ట్ మిస్ అయితే నీకు అదే కావాల్సింది. తప్పేముంది? భయం అనేది వీళ్ళనే ఆగం చేసేసాడు. అయినా ఇన్ని మంచి కళ నెరవేరింది. ఇన్ని మంచి కళ నెరవేరింది చూసావా? ఈ మాట నీకు నానే చెప్తాను. పట్టదు మీరు. ఏమంటే ఊరెక్కించుకున్నా? ముగ్గురు అసలు నలుగురు జస్ట్ సెకండ్ కథం అప్పడం అయిపోతుండే. ఎవరు బయట పెడితే వాళ్ళు అప్పడం అయిపోతుంది. ఎందుకు మరి ఇప్పుడు ఆగొద్దులే. బీటీఎస్ వద్దురా. ఇగో దాన్ని ఆమె ఎక్స్పీరియన్స్ అడగప్పుడు దాకా ఏం చెప్పండి ఎక్స్పీరియన్స్ మనోడికి. వీడియో పరిగాలంట.
ఏం మాట్లాడుతావు విజయ్? ఎంత ఘోరంగా టెన్షన్ పడ్డా తెలుసా? ఏడ్చా నేను. మళ్ళీ ఏడిసిందా బాయ్ అయినా నేనే భయపడ్డా. నిజం చెప్తున్నా. అమ్మ తోడు. ఎందుకంటే ఒకటి చూడు, మాకు తెలీదు, ఒకడు లోపలికి వెళ్ళి తీసుకెళ్లి ప్యాంట్ ఇప్పిస్తున్నాడు. ప్యాంట్ అయిపోయింది డైరెక్ట్ వాడు. విజయ్ పెట్టకూరు వీడియోలో. వెళ్ళకపోతే ఇప్పేస్తున్నాడు, ప్యాంట్ ఇప్పేస్తున్నాడు ఒకడు. అవునా? కేప్ అన్న కింద ఎంట్రీ కొట్టకపోయి ఉంటే ఎన్నిసార్లు చెప్పినా అదే మాట్లాడుతున్నాను. ఒకడైతే చెప్పు, ఇంకొకటి ఏం చేసిండు, మిస్ చేసిండు. మనకి ఎలా ఇచ్చిండు అన్న డ్యూటీ ఏంటి? చాటి అంట. ఏం చేసిండు, మోలాలి రోడ్ ఉంటదా, ఆ రోడ్ లో పోయేటప్పుడు వాడు వీళ్ళు వెనకాలనే వస్తారు, ఈ కారు నీకోసమే వస్తారు, వీళ్ళని ఎట్లా చాటి కొడతా అని వెనకాల ఇంకో కారు వచ్చేదాకా మెల్లవేండి. కారు రాగానే వాడు జప్పని బండి ఆపేసిండు. ఇలా నీ కారు గుర్తుండే జప్పని వెనకాల తిప్పి ఆ గల్లీలలో తీసుకెళ్ళిపోయింది వాడు. నన్ను ఎక్కువ నా ఫోన్ స్విచ్ ఆఫ్. ఇట్లా మా కారు అప్పుడు బేకప్ వెనకాల స్కార్పియో ఉంది. మేము ముంగడికి వెళ్ళిపోవాలి కదా, ఆపలేంగా. వెళ్ళిపోగలుగుతాడు వెనుకకి కొట్టి సొప్పు కనిపిస్తలేదు. ఎంత స్పీడ్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఏం చేయాలి? ఎవరు తీసుకొని మళ్ళీ ఆర్కేకి ఫోన్ చేసి ఆర్కేతో నెంబర్ తీసుకొని అప్పుడు లొకేషన్ పెట్టింది మాకు. ఫోన్ స్విచ్ ఆఫ్. మళ్ళీ ఇంకో నెంబర్ ఎవరితో లేదుగా. నాది ఇంకో నెంబర్ ఎవరి దగ్గర లేదు. ఫోన్ నుంచి లొకేషన్ హారిక ఫోన్ నుంచి హర్ష నెంబర్ పంపించుకొని హర్షకి లొకేషన్ పెట్టిన అప్పుడు వచ్చి వీళ్ళు ఆ డైరెక్ట్ తీసుకెళ్ళిపోయిండు. పట్ల కొట్టేసి ఓడాడు వాడిని కొట్టలే లాస్ట్ కొట్టాను. నేను ఒకటి కొట్టినా టైర్ల కింద 2 లారీల మధ్యలో ఉంటారు. ఒక లారీ ఆగున్నాడు, ఇంటికి పోదామంటాడు. రికార్డింగ్ జిగురు దగ్గర మొత్తం రికార్డింగ్ ఈడ ఫోన్ ఇంకోటి హర్ష ఫోన్ కి. ఆడు ఎన్ని తిప్పిండు, అలా గంట తిప్పిండు కరెక్ట్. బరాబర్ దొరికింది నీకు. గంట తిప్పిండన్న మాకు మొత్తం తిరుగుడే. మళ్ళీ ఏడ కాదు, ఆ దాని చుట్టే ఇంకోటి ఏం చెప్పిండి అప్పుడు, ఇంకా ఆడు కారు ఎలాగా కనిపెట్టేసింది కాబట్టి పక్కకి వెళ్ళి మేము మా బండి ఎక్కువ వస్తావా అని చెప్పి మేము అనేవాళ్ళు మాట. వాడేమనేవాడు చెప్పి ఏమన్నాడు, వాళ్ళ 5 పోతే చచ్చిపోతే అవసరం అంటున్నాడు. అన్న ఇక్కడ అవుతున్నాడు భయపడినాం అందరూ. అయిపోతే అల్లకెళ్ళి 4 వచ్చి మమ్మల్ని కొట్టడానికి రాళ్ళు పట్టుకొని చాటుకోయినాం. ఒక రౌండ్ కార్ వేసుకొని పోయి మళ్ళీ అల్లి పడ్డాం. రాయి తీసుకొని ఫస్ట్ ఏమో నేను అప్పటికి కొడుతానే తర్వాత కేపని దిగిపోయిండు. వాళ్ళ దగ్గరికి రివర్స్ పోతుంది. ఆయి పట్టుకొని వచ్చి కారు ఎక్కి కొట్టు కారు. ఇక నువ్వు ఎడికెళ్ళి వచ్చినావే, ఎందుకే ఈడ నుంచి అని అంటారు వాళ్ళు నన్ను. అర్థమైపోయింది. పార్ట్ 3 వరకే మాకు మనం ఏం లేము కదా, మాకు కూడా పాట కావాలి. ఆయన మధ్యలో డైలాగ్ ఎవరు డైలాగ్ అనుకున్నావు? ఏ డైలాగ్ చెప్పు, ఏమన్నాడు కదా, ఏదో డైలాగ్ ఏం ఫీల్ ఉంది అంటున్నాడు ఆయన. మనకు ఆ మాట అన్నట్టు పండుకొని ఫీల్ అయిపోయి ఉండు. అయ్యో చలి పెడుతుందా వెచ్చ పెట్టదా అంటావు. ఏమంటాడు చలి పెడుతుందంటే అన్నీ అయిపోయింది, అందులో పెట్టాం. ఆ రికార్డింగ్ ఉన్నాయి మొత్తం. మ్యాచ్ ఉంది, ఆగలేస్తున్నారా మీరు? తినాల్సింది ఇక్కడ ఏదో తెచ్చారనుకుంటా. బాయ్స్ శ్యామ్ విజయ్, గంగు హోలీ, బాయ్స్ ఫ్యామిలీ కంటెంట్స్, టైమ్ పాలం, నరేష్ కట్టప్ప, బబ్బు ఫ్యామిలీ, ఇదేదో శ్యామ్ విజయ్, గంగు శ్యామ్ విజయ్, బబ్బు ఫ్యామిలీ, కట్టప్ప, నరేష్, టైమ్ సేమ్.
ఏమంటున్నట అలా 5 మంది ఉన్నారు పోతే అదైపోతుంది ఈమె ఫస్ట్ ఆడ గల్లీలోకి తీసుకొచ్చింది గల్లీలో వద్దు ఎవరైనా వస్తే కొడతారు రోడ్ మీద తీసుకొచ్చింది పిట్టలు అయిపోతే పిట్టలు ఓపించుకుంటాడు పెంపులపై పిట్టలు పోసుకొని తిప్పుతూనే ఉంటాడు. మా ఫేషన్ ఎందుకంటే 4-5 బండ్లు ఎక్కింది లేదు 3 గంటలు ఇది 1 గంట 4 గంటలు రియాల్ చేసాం. రియల్ మీరు రియల్ గా సైకో ఆనందం నువ్వు అంటే మనుషులను రిస్క్ వేసిన అక్కడ 4 సార్లు తిప్పడానికి కారణం నేను తిప్పన్నా. వాళ్ళు కొడుతున్నారు భయపడ్డా ఏదో అన్నాడు మధ్యలో dialogue. ఏం ఫీల్ ఉంది మామ ఏం ఫీల్ ఉంది మామ అంట మిస్ అయిపోయినప్పుడు మిస్ అయిపోయింది కదా అప్పుడు. అది కాదు వాళ్ళు రాళ్ళు తీసుకొని వాళ్ళు తీసుకొని వచ్చేసిరా మళ్ళీ పోయినా వాళ్ళ దగ్గరికి మళ్ళీ పోతారు యాక్టివ్గా తీసేసారు బయటికి ఇద్దరు చేసారు బండిని 3 చేసినాం అప్పటికి చెప్పినా నీకు. ఏమని 3 అవుతుంది చేసిన కేర్ఫుల్గా ఇదేం తెలుసు కదా.